పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇన్ని సినిమాలలోనూ ఏ సినిమా ఇష్టం ఎక్కువ? సాగర్ సంగమం. వెంటనే వచ్చే సమాధానం అయితే సాగర్ సంగమం. అది ఇంకా అది అన్డిస్ప్యూటెడ్ క్లాసిక్. నాకు తెలిసి తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఖచ్చితంగా మనం ఇప్పుడు మాయాబజారు, తర్వాత ఏమంటారు లవకుశ, శంకరాభరణం, సాగర్ సంగమం ఇలాంటివి మనం అంటే వీటిని నోట్ చేయకుండా, వీటిని కోట్ చేయకుండా మనం అయితే తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. ఖచ్చితంగా వాటిని కోట్ చేసి తీరాలి. ఎందుకంటే అవి కమర్షియల్ సక్సెస్లను ఏమంటారు దాన్ని, లేదంటే ఎక్కువ రోజులు ఆడాను, ఎక్కువ డబ్బులు తెచ్చాను మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని, సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ. ఓకే, అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసి, తీసే దర్శకులు లేదంటే మిగతా టెక్నీషియన్స్, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు, కొనుక్కునే పంపిణీదారులు, ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిటర్లు, వీళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చేసి, అంటే అలా మార్చే అతి తక్కువ సినిమాలు వస్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ఒకటి వస్తుంటుంది అలాంటి సినిమాలు. అలాంటి 10 తీసేసారు ఈయన. అది కూడా అది బేసిక్ ఏంటంటే లైఫ్ టైం మొత్తం మీద ఒకటో రెండో తీయగలం. అంటే మీరు రెండో తీయటమే చాలా గొప్ప విషయం. ఒకటి తీయగలం మేము, అవి 10 తీసేసారు. 150 సంవత్సరాలు ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అందుకనే ఇంత అంటే ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది. సో సాగర్ సంగం దగ్గరికి వస్తే నాకెందుకు ఆ సినిమా ఇష్టం అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమాని ఎందుకు ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి కదా. శంకరాభరణం చెప్పొచ్చు, నువ్వు సిరిసిరిమూవి చెప్పొచ్చు, సీతామానుషం చెప్పొచ్చు, పోనీ వెనక్కి వస్తే సుతులేలు చెప్పొచ్చు, శుభ సంకల్పం చెప్పొచ్చు, సిరివెన్నెలు చెప్పొచ్చు, స్వాతికిరణం చెప్పొచ్చు. ఈ సినిమాని పర్టికులర్ ఎందుకు చెప్పారు అని మీరంటే నాదో ఎందుకు దాని మీద ఒక సక్సెస్ స్టోరీ ఎవరైనా చూస్తారు సార్. తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ప్రతివాడికి ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని చూపించాలంటే, ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్ఫుల్గా చెప్పడం అనేది దట్స్ ఎ రేర్ ఫీట్. అది సాగర్ సంగమం అని నా ఫీలింగ్. ఎందుకంటే బాలు అనేవాడు ఫెయిల్యూర్ ఆ సినిమా. అది పోనీ చివరి వరకు దాచి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పరు. సినిమా బిగినింగ్ లోనే వాడు ఫెయిల్యూర్తో మొదలుపెట్టి వాడు ఎలా ఫెయిల్యూర్ అయ్యాడు అంటే దాన్ని మనం అందరూ 2 గంటలు కూర్చొని చూడటం ఏంటి, అది మళ్ళీ చూడటం ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూడటం ఏంటి, టీవీలో ఎప్పుడు వేస్తే ఎప్పుడు చూడటం ఏంటి. అది సార్ చెప్పండి. బేసిక్గా సిటిజన్ కి ఏంటంటే ఒక లైఫ్ ఫెయిల్యూర్, దాని మీద సినిమా వాడు జీవితాంతం ఏది కోరుకున్నాడో దక్కదు. అలాగే వీడి జీవితాంతం వీడు డాన్స్ కోరుకున్నాడు, వీడికి దక్కలేదు చివరి దాకా. డాన్స్ ఎప్పుడు వీడిని లవ్ చేయలేదు సీజన్ కి అని నా ఫీలింగ్. వీడు ఫెయిల్ అయిపోయాడు. అది మొదటి సీన్లోనే చెప్పేస్తారు. తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే కృష్ణుడు కావాలంటే నా అందులో నడవాలంటాడు. ముందు ఫుల్గా మందు కొట్టేసి అతి కష్టం మీద రిక్షాలో వస్తాడు ఇంటికి. బిగినింగ్లోనే చెప్పారు వీడు ఎందుకు పనికిరాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వీడి కథ మీరు చూస్తున్నా. ఇల్లు వచ్చిందా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, చిన్ని కృష్ణుడు నర్చిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో మొత్తగా అంటే అక్కడ కూడా వాడు కూర్చుని లోపల ఎక్కడ మీ స్నేహితుడు ఎక్కడంటే లోపల రాలేదన్నాడు, కూర్చున్నాడు అంటూ మాట్లాడు. అట్లా బయటికి అన్నవారు తీసుకొస్తుంది పెట్టడానికి గేట్ దగ్గర కూర్చుని. అంటే నేను ఎక్కువ తాగేది ఉంటానంట. అతను రాలేదా?
వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. నాకు అందులో సాక్ష్యం గారు ఎంత గుర్తు, ఆ ట్రైన్ ఎక్కమని అంటాడు అవన్నీ. ట్రైన్ కదిలిపోతుంది, ఎక్కువ ఎక్కువ అసలు మాట్లాడటమే అన్ని మనం స్పిట్ చేసినట్టే. ఎవరు ఇచ్చారా ఎవరు ఇచ్చారు? ఇట్లా మాట్లాడి వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంట కాలం పక్కన ఏ పాడు పండుగల్లోనూ నృత్యం చేస్తూ ఉంటాడు. సాహసమే. రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ్ని కష్టపెడతావేరా? బాలు, అబ్బాయి వచ్చాడు. నువ్వు పరిగెత్తి ఎక్కలేవు, నేను పట్టుకుని ఎక్కించలేను. ఎలా ఉంది రాని ఏడు? ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? అది మంచిదే, కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. శరత్ బాబు తమ్ముని ఎత్తి దించేస్తారు, గుర్తుందండి మీకు? డాబా మీద డబ్బా. శరత్ బాబు చాలా బలంగా ఉంటాడు మనిషి, అసలు చేస్తే అదో సీన్ చాలా బాగుంటుంది. అంటే ఆ తమ్ము కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అవును, కథగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుంటారంట. అద్దడిగితే ఆత్మహత్య చేసుకుంటారన్నారు. నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా అని అడుగుతాడు. పైగా నిన్ను కాదు నాన్న, వాళ్ళు చేసుకుంటా. అది ఆత్మహత్య చేసేస్తాను. పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా, ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? చుప్తాగా తాకి లేకుండా. 4 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా. అసలు సత్యం చెప్పారు. అమ్మా, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. అలాగే అక్కడ ఆ పాట జరుగుతుంటుంది, మంజు గారికి డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద. ఇక్కడ వంటింట్లో అయితే చేస్తుంది. అంటే అసలు ఆ బ్యాక్ స్టేజ్ ఉండే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం వెరీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అంటే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సో మెనీ థింగ్స్. చాలా చాలా విషయాలతో ఎక్స్పెరిమెంట్ చేసి సాగరసంగం నచ్చుతానికి వేరే. అంటే అందుడు సామాన్యంగా ఎనీ గ్రేట్ ఫిల్మ్ కి 2 లేదా 3 మూమెంట్లు ఉంటాయి, 30 మూమెంట్లు ఉంటాయి సినిమాలో. ప్రతి సీన్ ఒక మూమెంట్, ఈచ్ సీన్ దానికి. అది దాంతో దాదాపుగా 10-12 క్లైమాక్స్ ఉంటాయి ఒకే సినిమాలో, సాగరసంగంలో. 10 అంటే నా రియలైజేషన్ ఇదంతా. తర్వాత నాకు చూస్తే నేను చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రతిసారి పీక్కి తీసుకెళ్ళి ఇంకెక్కడికి నో పాయింట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడికి వచ్చేసాం, ఇంక ఇప్పుడు దీని తర్వాత చెప్పడానికి కథ ఏం లేదు అనేలా ఉంటాయి. అలాంటి మూమెంట్లు 10 ఉంటాయి సినిమాలు. దీని తర్వాత అదే ఇంకా దీంతో అయిపోయింది, ఇంక ఇది ఖచ్చితంగా ఇక రోలింగ్ టైటిల్ చేసి తెరదించేయాలి. అలాంటి ఒక 10-12 మూమెంట్లు ఉంటాయి సినిమా. మీరు ఇందాక పాట వేదం అన్నట్టుగానే ఈ సాగరసంగంలో చాలా సీన్లకి అదే అనుభూతి ఉంటుంది సార్. సో మీరు ఏ సీన్ అంటే ఒకటని కాదు, వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి ఆవిడ ముందు ఆవిడ పర్ఫార్మ్ చేస్తారు. కైలాసాన కార్తీకాన శివరూపం కమివేలేని ప్రమదాలో కహిమదీపం నవరతనటనం జతియుత గమనం నవరతనటనం జతియుత గమనం శివగిరి చరణం సురనది బలినం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం
బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము పరమ పదము. చాలా నాకు గుర్తుండిపోయే విజువల్ ఎందుకో తెలియదు, విచిత్రంగా సైకిల్ దొక్కుతుంటాడు, మేకల గుంపు సడన్గా షూట్అవుట్ అవుతుంది పెయిన్. వెరీ వెల్ షాట్ సార్, అది వెల్ షాట్ అండ్ వెల్ ఎడిటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఒక కంప్లీట్ మూమెంట్ అనిపిస్తుంది. ఈయన బేసిక్గా ఏంటంటే ఈయన సినిమా చెప్పాలంటే బాగా ఉదాత్తమైనవే అందరూ చెప్తారు, కానీ బేసిక్గా చాలాసార్లు నవ్విస్తారు కూడా ఈయన సినిమాలో. నవ్వించి 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 ఏడిపిస్తారు ఎండావానలాగా. అందుకని చివరిలో ఒక హరివిలు మిగిలిపోతుంది అది. అందుకని అదొక ఇంద్రధనుస్సు లాంటి ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతుంది చివరికి. ఒక మాటలో చెప్పాలంటే ఒకటిగా లాట్ ఆఫ్ మూమెంట్స్. అందుకని సాగర సంగం చెప్తే నేను అదే చెప్పాను, ఎందుకంటే చాలా నవ్వుకున్న మూమెంట్లు ఉంటాయి. భంగిమ ఎంత ఫేమస్ భంగిమ అనేది. సార్ మీరు అంటే ఇప్పుడు మనం మేనరిజమ్స్ గురించి మాట్లాడుకుంటే భంగిమ అర్థం చేసుకో, ఇప్పటికీ మీకు ఫేస్బుక్ లోను వాటిలోని ఈ భంగిమ అనే దాని మీద చాలా విపరీతంగా నడుస్తుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఫోటో పెట్టారనుకోండి భంగిమ సరిగ్గా లేకపోతే ఏంటి భంగిమ అని పెడతారు కింద. చాలా అంటే అది చాలా భంగిమ అనేది బేసిక్ గా ఇప్పుడు వెరీ డే టు డే యూసేజ్ లో చాలా మంచి లింగు అనమాట. ఫోటోలు తీస్తుంటే వార్నింగ్, బాబు ఫోటోలు సరిగ్గా తీ, భంగిమ తీక్ అనేది. చక్కెరి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ సోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు ఉండు. భంగిమా రెడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోరా. సార్ ఫైనల్ గా మీరు రచయిత కాబట్టి విశ్వనాథ్ గారి గురించి క్లుప్తంగా చెప్పాలి, ఆయన సినిమా గురించి. అది ఇలాంటి టెస్ట్లే పెట్టకూడదు మీరు నాకు. అంటే ఆయన మాటలో చెప్పాలంటే ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా తల్లి ధరణి మోగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులని. సినిమా తెర అనే క్యాన్వాస్ మీద, సినిమా తెర అనే ఒక క్యాన్వాస్ మీద భారతీయత, తెలుగుదనం అనే మాట వాడటం నాకు బేసిక్గా అంటే తగ్గించడం అవుతుంది. నేను భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్తో కనుక ఒక పెయింటింగ్ వేస్తే అదే కే విశ్వనాథ్. అండ్ విశ్వనాథ్ గారు ఎలా ఆయన్ని మనం సింబలైజ్ చేయాలి అని నాకు అనిపిస్తుందంటే
ఓ సాయంకాలం నీరెండ, ఓ సంక్రాంతి గొబ్బెమ్మ, ఓ ఆడపిల్ల జల్ల మొగలి పువ్వు, గోధుల వేళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చే కపిల గోవు తాలూకు లేగదోడ మెడలో ఉండే ఒక గంట తాలూకు వచ్చే సౌండ్, వర్షం వచ్చే ముందు మంటిలోంచి వచ్చే ఒక వాసన, అమ్మ వేసంకాలం ఇప్పుడు రాత్రిపూట మండు వెలుగుల చట్టాల మీద మనకి మట్టు గిన్నెలో కలిపి పెట్టే గోంగూర పచ్చడి అన్నం, గోంగూర పచ్చడితో పెట్టే గోరుముద్ద, అంటే బాగా మనసుకి దగ్గరగా మన తాలూకు అహం అనే తెరని తీసి పక్కన పెట్టి మనం మన ఆత్మతో గడిపే కొన్ని సందర్భాల్లో, మనం నగ్నంగా మనతో మనం గడిపే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకునే అతి కొద్ది వస్తువుల్లో విశ్వనాథ్ గారి సినిమాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో అందుకని కేవలం ఇన్ని తపస్వి అని అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే సమాజానికి దూరంగా ఎక్కడికో వెళ్ళి హిమాలయాలను ఎక్కడో ముక్కు మూసుని తపస్సు చేస్తుంటారు. అందుకని నేను రాజయోగి అంటే కరెక్ట్ అంటాను. ఎందుకంటే మనతో పాటు ఉంటూనే మన అంటుకోకుండా, మళ్ళీ ఇవేమి మనకి ఆయనకు అంటుకోకుండా మనకి పనికొచ్చే 4 విషయాలు చెప్పి మనతో పాటు నడుస్తున్నాడు, మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి కాకపోతే ఏంటంటే నేను అందరికీ చెప్పేది, కంటికి కనపడదు కాబట్టి గాలికి విలువకపోతే కష్టం. 2 నిమిషాలకు మించి బతకలేని చచ్చిపోతాం. ఊపిరి పీల్చడం అలవాటు అయిపోయింది కాబట్టి మొట్టమొదటిసారి ఏడుస్తాం ఊపిరి పీల్చడం అలవాటు లేక. ఆ తర్వాత అలవాటు అయిపోయి ఊపిరి పీల్చడం అనేది మామూలు కార్యక్రమంలో అయిపోతుంది. అది అందనప్పుడు వెంటిలేటర్ పెట్టే పరిస్థితిలో దాని వాల్యూ అర్థమవుతుంది అప్పటికి చచ్చిపోతాం. అలాగే విశ్వనాథ్ గారు లాంటి మనిషిని, ఆయన తీసిన సినిమాల్ని నేను కూడా రోజు చెప్పుకునేది ఏంటంటే, గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు అలవాటైపోయినంత మాత్రం చిన్నవైపోకూడదు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.